గవర్నర్ వచ్చారు. గవర్నర్ మీటింగ్ అనంతరం మనతో పాటు ఆదివాసీ సంఘం నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చెప్పండి అన్న. ఏంది ఎట్లా చూడొచ్చు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల అడ్డ. ఈ ఆదివాసీల 5th షెడ్యూల్ భూభాగానికి రాష్ట్ర గవర్నర్ గారు, ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారు వస్తున్నారంటే జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం కూడా చాలా సంతోషపడ్డాం. ఏదైతే రౌటసంకపల్లి కుమరం భీం పూటిగడ్డ మీద ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో చాలా సంతోషించాం. కానీ మా ఆశలకు అనుగుణంగా ఇవాళ సమావేశం జరగలేదు అనేది మా భావన. ఏదైతే 5th షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ని కానీ ఆ వేదికపైకి పిలవకపోవడం, అలాగే ఏదైతే ఆదివాసీ కుల పెద్దలైనటువంటి వాళ్ళను వారసులను కూడా పైకి పిలవకపోవడం, ఏదేమైనా 5th షెడ్యూల్ భూభాగానికి వచ్చినటువంటి గవర్నర్ గారు తన యొక్క విధులను, తన యొక్క అంటే అధికారాలను వినియోగించుకోకపోవడం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ ఆదివాసీ సమాజాన్ని కాపాడాల్సిన ప్రథమ పౌరుడు, భారత రాజ్యాంగ ఏజెంట్, గవర్నర్ గారికి ఏజెంట్ అయినటువంటి గవర్నర్ గారు, రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏజెంట్ అయినటువంటి గవర్నర్ గారు, దేశానికి గవర్నర్ ఏజెంట్ అయినటువంటి గవర్నర్ గారు ఏదో కొంచెం తప్పిదం జరిగిందనిగా మేము భావిస్తా ఉన్నాం. ఆదివాసీ సమాజంలో ఏదైతే ఆదివాసీ సమాజానికి సంబంధించిన చట్టాలను కాపాడాల్సిన 1/70 యాక్ట్ కావచ్చు, లేకపోతే ఓడు భూముల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు అనేది నివేదిక ఇద్దామంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. చాలామంది సంఘాల నాయకులు తమ యొక్క వినతుల పత్రాలను కూడా ఇవ్వాలని ముందస్తుగానే రావడం జరిగింది. కానీ కాకపోతే ఏదైతే సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల మేము ఇవ్వలేకపోయాము. అది కూడా చాలా నాయకులు అంటే ఇక్కడికి కొమరం భీం జన్మస్థలం అని గవర్నర్ గారు ఆదివాసీ సంఘాల నాయకులు వెళ్ళి అప్పీల్ చేస్తే వచ్చిండు. అనంతరం ఈ కార్యక్రమం అంతా ప్రైవేట్ కార్యక్రమంగా మారిపోయింది. కంప్లీట్ ఆదివాసీ అంశాల మీదనే ఇక్కడ చర్చ జరగలేదు. దీని మీద ఏం చెప్తారు? ఎట్లా మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఈ ఆదివాసీ సమాజాన్ని ఉద్ధరిస్తున్నటువంటి వ్యక్తులు ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కులను ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండే. ఈ ప్రాంతాల మీద ఉన్నటువంటి అవగాహన ఉండి తెచ్చుకున్న తర్వాతనే ఇటువంటి సభ పెట్టుకోవాలి. ఇవాళ సభ పెట్టుకున్నారు అంటే వాళ్ళ స్వలాభం కోసమే అనేది మేము అనుకుంటున్నాం. ఏదేమైనా ఆదివాసీ సమాజానికి వెన్నుముకలా ఉంటాను అనుకున్నటువంటి వ్యక్తులు ఇంత పెద్ద సభ పెట్టే బదులు ఈ ఆదివాసీ సంఘాలతో పాటు ఇక్కడికి వచ్చిన ఆదివాసులు వాళ్ళు చెబితేనే పిలిచిండ్రా? గవర్నర్ చెబితే గవర్నర్ వస్తున్నాడు అంటే వచ్చింది? ఎన్జిఓ పేరు మీద ఏదైతే చేస్తున్నటువంటి వ్యక్తులు సమాచారం మా ఆదివాసీ సమాజంతో మాకు పంపడం వల్ల మేము రావడం జరిగింది. అంతే తప్ప గవర్నర్ గారు వస్తున్నట్లు ఈ ఆదివాసీ సంఘాలకు కావచ్చు, ఎటువంటి వాళ్ళకు కూడా ఆహ్వానం లేదు. ఇవాళ జిసిసి చైర్మన్ గారు కూడా ఇవాళ ఆదివాసీ బిడ్డ, ఆయన కూడా ఇవాళ సభకు కిందనే కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకే ఇవాళ వాళ్ళ ప్రాధాన్యత లేకపోవడం చాలా బాధాకరం. ఒక ఆదివాసీ బిడ్డగా నేను చాలా బాధపడతా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రథమ పౌరుడైన సర్పంచ్ను కనీసం స్టేజ్పై పిలవలేదు. ఇంతే కాకుండా కనీసం ఆదివాసీ ఆరాధ్య దైవమైనటువంటి కొమరం భీము కుటుంబ సభ్యులను కూడా స్టేజ్ పైకి పిలవలేదు. ఒక రకంగా మాకు అవమానించినట్టే భావిస్తున్నామని ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. కొమరం భీం పురిటిగడ్డలో ఏం జరుగుతుంది? నిజంగానే సేవ పేరుతో ఆదివాసీ సామాజిక వర్గాలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందా? దీని వెనుక ఆంతర్యం ఏంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపండి. గ్రామంలో ప్రధానమైన
వ్యక్తి, పటేల్ అని చెప్పుకోవచ్చు. 20 సంవత్సరాల సర్పంచ్ కూడా చేసిండు. కిష్టయ్య ఉన్నాడు మనతో. అసలు ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగానే ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి ఏదైనా చేశారా? లేదంటే ఎందుకు ఈరోజు గవర్నర్ ప్రోగ్రామ్ను హైజాక్ చేసే ప్రయత్నం చేశారు? ఈ అంశంలో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా చాలా సీరియస్గా విచారణ చేయాలని చెప్తున్నారు. మనతో పాటు మా కిష్టయ్య ఉన్నాడు, మాట్లాడు. ఏం జరుగుతుందన్న? ఏంటి అసలు ఆదివాసీ ప్రాంతంలో? మా ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు స్వర్గీయ కుమ్రం భీము 1901లో జన్మించిండు. దాని తర్వాత 1939-40లో మరణించడం జరిగింది. తద్వారా మేము అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ పాతరౌట గ్రామంలో చిన్నగా మేము అక్కడ ఒక మొండెం పెట్టి ఆ మొండెంకు మేము ప్రతి సంవత్సరం వచ్చిందంటే దానికి ఒక వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి జెండా లేపడం అన్నది కొంతవరకు జరిగింది. దాని ద్వారా మా అమ్మ ఫస్ట్ మా డాడీ సర్పంచ్ అయిన తర్వాత అప్పటి నుంచి కొంత మరి ఇక్కడ కుమ్రం భీము రక్త నెలహాడిన జాగా ఇది పూటిగడ్డ అంటే ఇక్కడ ఒక అమ్మ కడుపుల నుంచి జన్మించి బయట పడ్డటువంటి జాగా కాబట్టి దీన్ని ఎట్లి పరిస్థితులు అయినా కానీ దీన్ని ముందుకు తీసుకుపోయి మేము ఈ యొక్క రౌట సంఖ్యపల్లి గ్రామాన్ని ఈ రౌట సంఖ్యపల్లి నుంచి దాదాపు మేము మరి మండల్ వరకు, మండల్ నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోవాలన్న తపనతోటి దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మేము దీని మీద కష్టపడి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము చేయడం జరుగుతుంది. మరి అట్లా చూసుకుంటే ఈ గ్రామంలో ఇంతవరకు కూడా పాతరౌట గ్రామం అన్నది ఆసిఫాబాద్ మండలంలోనే ఎవరు గుర్తించినటువంటి రోజుల్లో ఆ రోజు ఒక పొల్ల నాకు ఒక చెల్లెగా భావించితే మేము కొలిస్తే మరి ఇక్కడ ఒక పొల్ల నడి మధ్యంతరాన్నే డెలివర్ అయ్యి మరి చనిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఆనాడు సందీప్ కుమార్ జా అనే కలెక్టర్ వచ్చిన నాడు కూడా మేమందరం చాలా సీరియస్గా దీన్ని ఆలోచించి మేము దీన్ని ముందుకు తీసుకుపోయి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మాకు ఎవ్వరి ద్వారా కాకుండా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పర్షనంబాల నుంచి అయితే పాతరౌట వరకు మేము సొంత డబ్బులతోటి స్వయాన నేను దత్తత అన్నట్టుగా తీసుకొని నేను ఈ గ్రామానికి రోడ్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ వేసిన క్రమంలో మరి ఎంతోమంది దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఒక సర్పంచ్ రోడ్ ఎట్లా వేస్తాడని, మరి ఒక సర్పంచ్ ఇక్కడ విగ్రహాలు ఎట్లా కట్టిస్తాడని కొంత మట్టుకు నా మీద కొన్ని విచిత్రాలు కూడా మాట్లాడడం అన్నది జరిగింది. దాని ద్వారా నేను ఎలాగైనా కానీ నా ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకొని అయినా కానీ దీని యొక్క రాష్ట్ర స్టేట్ ఫెస్టివల్గా తీసుకెళ్ళాలన్న తపనతోటి నేను తీసుకెళ్లే తరుణంలో ఇవాళ రాష్ట్ర గవర్నర్ అనే వ్యక్తి వచ్చి మరి మాతోటి ఎలాంటి సందేశం తీసుకోలేదు. మరి పక్కనే ఉన్నాడు స్థానిక ఒక సర్పంచ్ పక్కన ఉన్నాడు. ఒక గవర్నర్ ఇక్కడికి రావాలంటే ఒక సర్పంచ్ పర్మిషన్ లేనిది రానటువంటి నేను ఒక జిల్లా సర్పంచ్గా 2 సార్లు చేసినటువంటి దాఖనాలు ఉన్నాయి నాకు. ఇంకా అంటే మా సర్పంచ్ గారు కొత్తగా కావచ్చు, నేను పాతోని కావచ్చు, కానీ ఇవాళ ఒక సర్పంచ్ అన్న వ్యక్తిని గౌరవం ఇవ్వకుండా ఇష్టరాజ్యంగా గవర్నర్ దగ్గర మరి పర్మిషన్ ఇవ్వకుండా, గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇవ్వకుండా దీని మీద మా ఒక ఆదివాసీలకు అచ్చుడు నిజంగానే వచ్చింది, కానీ అకస్మాత్తుగా లేని చూపు చూసిపోయిండు అని చెప్పి నేను భావించడం జరుగుతుంది. ఏం చెప్తారు అంటే కనీసం సర్పంచ్ను కూడా స్టేజ్ మీదకి పిలవలేదు, కొమరం భీం కుటుంబ సభ్యులతోటి తను చర్చించలేదు, ఈ ప్రాంతంలో పరిస్థితి ఏంటి అనేది రాయ్ సెంటర్ వాళ్ళతోటి కూడా మాట్లాడలేదు. ఏం చెప్తారు దీని మీద? దాని మీద మేము ఏమని చెప్పడండి, మేము మాట్లాడేప్పుడు ఆల్రెడీ గవర్నర్తో మేము మాట్లాడలే, మాతో గవర్నర్ మాట్లాడలేదు. వచ్చిన కదా ఇట్లా వచ్చినట్లా ఊకున్నాడు, ఇట్లా వెళ్ళిపోయాడు. మేము ఏం చేసేది ఉన్నదండి? మా ఆదివాసులకు ఇప్పుడు ఏం చేసినట్టు?
ఇప్పుడు గవర్నర్ మీరు ఆదివాసులు పిలిచినరా లేదంటే ఆ క్రికెటర్ అని నాకేం తెలియదండి అదంతా నేను 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 చెప్పగలగా. ఉమ్. గవర్నర్ అయితే మా ఆదివాసులను చిన్న చూపు చూసిపోయిండు. మా కులాం వాళ్ళు అయితే ఇంకా ఆయనతో చిన్న చూపు చూసిపోయిండు. మా కులాం ఒక సర్పంచ్ కులాం సర్పంచ్ ఉన్నాడని చెప్పి కూడా గుర్తించకుండా సర్పంచ్ను కూడా ఆల్రెడీ స్టేజ్ పైకి వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మేము దీని మీద ఆల్రెడీ గవర్నర్ వచ్చి కూడా మాకు ఎలాంటి లాభం లేదని మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మా సర్పంచ్ కూడా గవర్నర్ వచ్చి కూడా ఏం చేయలేదు, మాకు నారాజ్ చేసిపోయింది అని చెప్తున్నారు. మనతో పాటు రౌటా జీపీ ప్రథమ పౌరుడు సర్పంచ్ ఉన్నాడు, మాట్లాడిద్దాం. సర్పంచ్ సాబ్ రామ్ రామ్. నేను కుమ్రం భీమరావు సంఖ్యపల్లి సర్పంచ్ని కొత్తగా ఎన్నుకున్నా. అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ ఇళ్ళు వచ్చినాయి, కొత్తగా 150 ఇళ్ళు వచ్చినాయి, రోడ్ జరుగుతుంది. మళ్ళా కరెంటు ఏడైతే లేదు ఆడ జరుగుతుంది. అభివృద్ధి మాకు మంచిగా జరుగుతుంది. అట్లా కాదు బాబు, ఏంది ఈ రోడ్ అంతా వేరేటోళ్ళు వేపించిండ్రు, ఒక ఎన్జిఓ వచ్చి పని చేపించింది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీటింగ్ అదే చేసినట్టున్నది, నిజమేనా? కాదు కాదు, ఇప్పుడు స్టేట్ సెంటర్ గవర్నమెంట్ నుండి ఆ, చేపిస్తాను, ఆ, లెవెల్స్ వేస్తలేదు. ఆ. ఏం దీనికి ఆ క్రికెట్ నాగేందర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయనకు ఇది వరకైతే ఎలాంటి తెలుస్తలేదు మాకు. ఆ. అంటే మీ- ఇప్పుడైతే 3 ఇక్కడ నుంచి పరిశ్రమల నుంచి ఉమ్, పాత్రట వరకు 2 కోట్ల పని. ఉమ్. మళ్ళా అడ్డగా మన మన బొందగూడెం నుంచి దొడ్డిగూడెం నుండి హాస్టల్ వరకు, ఉమ్, మళ్ళా ఈ పరిశ్రమల వరకు ఉమ్. అదే కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు 3 లక్షల పని. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ జరుగుతాయి. ఎవరి ఎన్జిఓలకు ఎవరికి ఏం సంబంధం లేదు. ఎవరికి ఈ విషయం ఆదివాసీ సమాజానికి చెప్తాం మరి. ఎవరికి ఏం సంబంధం. ఇది ఇప్పుడైతే కళ్ళతోని ప్రజెంట్ సర్పంచ్ని ఆదివాసీ నేను బిడ్డగా బిడ్డగా చెప్తున్నా. ఉమ్, ఇప్పుడైతే అభివృద్ధి మాకు ఎస్టీ కులం వాళ్ళకు పీటీజీ వాళ్ళకు అభివృద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్క ఇల్లు 5 సంవత్సరాల వస్తాని కోరుకుంటున్నాను. రైట్, ఇది పరిస్థితి. అయితే మా గ్రామాలకు ఎవరు ఏం చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్నారు. రౌట నుండి రౌట సంఖ్యపల్లి వరకు 2 కోట్లు, అటు బొందగూడ నుంచి రౌట వరకు 1 కోటి రూపాయలు, 3 కోట్లతో కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ కింద రహదారి పనులు వేగవంతంగా జరుగుతుంది. ఇది 6 నెలల నుండి ఈ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా నాయకులు ఏం చెప్తున్నారు, విషయం ఏంటి, దీని వెనక ఆంతర్యం ఏంటి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర జీసీసీ చైర్మన్ మనతో ఉన్నాడు, ఒకసారి తెలుసుకుందాం. ఈ గవర్నర్ ఈరోజు ప్రక్రియ, ఈరోజు మీటింగ్ గురించి తను ఏం చెప్తాడో మాట్లాడిద్దాం. అన్న ఏం చెప్తారు, ఏంటి అంతా ఎన్జిఓలు వచ్చి పనిచేస్తున్నాయి మీ ప్రాంతంలో, 5th షెడ్యూల్ 1/70 ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది? ఈరోజు ఒక ఆదివాసిగా ఆదివాసీ సమాజం తరపున గవర్నర్ గారు వచ్చారంటే మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు ఇక్కడ ఏదైతే జరుగుతున్న కార్యక్రమం మొత్తం కూడా ఒక బీజేపీ కుట్రలో భాగంగానే ఆదివాసులు గుర్తించారు. ఎందుకంటే ఈ గ్రామాన్ని ఎప్పుడైతే కుమరం భీం జల్ జంగల్ జమీన్ గురించి పోరాడిన వ్యక్తి ఇక్కడ పుట్టడం చాలా గొప్ప విషయం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కనబడుతుంది. కానీ ఇక్కడ ఏ ఎన్జిఓ వచ్చి ఏం చేయలేదు. ఇవ్వలడి కూడా ఈ ప్రాంతంలో ఈ ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ స్కూళ్ళు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వాలే. కానీ ఈరోజు ఆదివాసీలను ఒక మభ్యపెట్టడానికి ఈ ఎన్జిఓలు వచ్చి ఏదో కుట్ర పంతున్నాయి. ఈరోజు ఇక్కడ అందరు కూడా రావడం జరిగింది. మాకు కూడా సమాచారం లేదు వాస్తవంగా ఇది జరుగుతుంది, ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నారంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉన్న పాపులేషన్ ఉన్న జిల్లా, ఆదివాసులు ఉన్న జిల్లా కదా.
కనీసం మాకు కూడా లేదు. కాగా సమాజానికి సంబంధించిన కార్యక్రమం అనే ఉద్దేశంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసినాం. కానీ ఈరోజు ఈ వేదిక పైన చూస్తే ఆ వేదిక ఎవరున్నారనేది మీడియా ముఖంగా మీరు అందరూ చూసిర్రు, యావత్ సమాజం కూడా చూసింది. ఇటువంటి మాయ మాటలు చెప్పుతూ ఇంకా కూడా ఆదివాసీ సమాజాన్ని మోసం చేసే ధోరణిలో చెయ్యొద్దు. ఎందుకంటే మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఊళ్ళో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదివాసులను ఆదుకుంటున్నాం. ఈ అభివృద్ధి విషయానికి చూసుకుంటే ఆదివాసులకు సోలార్ లైట్లు మేమిస్తున్నాం, సోలార్ ద్వారా పంపు సెట్లు మేమిస్తున్నాం. అన్ని విధాలా కూడా ఆదివాసులకు అండగా ఉంటున్నాం, ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. కానీ ఈరోజు మీరొచ్చి ఇక్కడ ఈ గూడెలను దత్తత తీసుకుంటున్నాం అంటారు కదా, ఒక్కసారి మీరు పునఃపరిశీలన చేసుకోండి. ఇది బీజేపీ మరి ఇంకోటి కాకుండా మీరు ఒక నిర్ణయానికి రండి. ఎన్జిఓలుగా వచ్చి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేసిన చరిత్ర ఇప్పటి వరకు నాకు తెలిసి, నాకు 46 సంవత్సరాలు ఎన్జిఓలు ఇక్కడ ఇచ్చి అభివృద్ధి చేసిన చరిత్ర అయితే నాకు తెలిసింది లేదు. ఈరోజు కూడా ఇక్కడ ఎవరో ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి రౌడసంకపల్లిని దత్తత తీసుకున్నారంటే ఆదివాసీ సమాజం ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి, ఆలోచించాలి. మరి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి నేను అభివృద్ధి చేస్తానంటే చేతులు బెల్లం పెట్టి రేపు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలని ఆదివాసీ సమాజాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఈరోజు రాష్ట్ర గవర్నర్ వచ్చినప్పుడు మరి ఇక్కడున్న అధికారులు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేయాలో ప్రణాళిక ఇప్పటి వరకు ఆ వేదిక పై నుంచి ప్రకటన చేయలేదంటే ఇది ఎందుకు చేపట్టారు? ఆదివాసులను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ఎట్లా చూడొచ్చు అన్న, అంటే ఈ ప్రాంతంలో నేరుగా స్థానికంగా ఎమ్మెల్యే ఉంది ఆదివాసీ, తర్వాత ఇక్కడున్న నాయకులు చాలా మేరకు ఆదివాసీ ఉన్నారు. అయినప్పటికీ ఒక వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ప్రోటోకాల్ ఉన్నా కొబ్బరికాయ కొడుతున్నాడు, తర్వాత మీటింగ్లకు పోతున్నాడు, హాస్టళ్ళకు పోతున్నాడు, ఎక్కడ ఎవరు అడగట్లేదు. ఏంటి దీని మీద ఎక్కడ తప్పిదం జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటే మా వాళ్ళు ఈరోజు ఆయన ప్రోటోకాల్లో లేడు, ప్రోటోకాల్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. ఈరోజు గవర్నర్ వేదికనే ప్రోటోకాల్కి సంబంధం లేకుండా నిర్వహించారు కదా. ఇక్కడ స్థానికంగా మాకు ఆదివాసీ ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు, పక్కన ఉన్న మా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు కదా. మా ఎమ్మెల్యేకి కూడా మా ఎంపీలకు కూడా ఎటువంటి అవకాశం లేనటువంటిది ఈరోజు ఎన్జిఓ సర్పంచ్ను, ఈవెన్ సర్పంచ్ను కూడా, ఇక సర్పంచ్ పక్కనే ఉన్నాడు కానీ ఆయనకు కూడా అవకాశం లేదు. స్థానికంగా ఎవరన్నా ఎక్కడన్నా కార్యక్రమం జరిగితే ఆ గ్రామ పెద్ద ఎవరు, గ్రామ సర్పంచ్ ఎవరు అనేది చూస్తారు. కానీ ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు ఎక్కడ కూడా సర్పంచ్కి అవకాశమే లేదు. కనీసం మమ్మల్ని, మేము కాంగ్రెస్ పార్టీ అనుకో, మమ్మల్ని విలువలేదు. అది ఎట్లా బీజేపీ కార్యక్రమం అని అందరికి అర్థమైంది. కానీ గ్రామ సర్పంచ్ అన్న విలువలే కదా. మేమంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈ కనీసం సర్పంచ్నైనా అవకాశం ఇచ్చేది ఉండే. కానీ ఇది అందరు కూడా తెలంగాణలో ఉన్న యావత్ ఆదివాసులు మరొక్కసారి గుర్తు చేసుకోవాలి, ఇటువంటి అవమానాలకు గురి కావద్దనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆదివాసీ గ్రామాల్లో ఏం చొరబడుతుంది, దీని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నర్ గారు ఒక మాట అన్నారు, వనవాసి. మేము వనవాసులం కాదు, మేము ఆదివాసులం, ఆది పురుషులం. ఇప్పుడు పుట్టినాం కాదు, భూమి పుట్టినప్పుడే ఈ ఆదివాసులందరూ పుట్టారు. కానీ ఈ వనవాసి అనేది ఒక తప్పుదారి పట్టిస్తున్నది మా యావత్ సమాజానికి కూడా. ఈ పదాన్ని యావత్ ఆదివాసులు కూడా ఈ పదాన్ని బహిష్కరించాలి. మేము వనవాసులం కాదు, మేము ఆదివాసులం. చరిత్రని చెప్పుతుంది, మేము చెప్పుడు కాదు. ఒక చరిత్ర పుట్టాలు ఒకసారి తిరిగేస్తే వారికి కూడా తెలుస్తుంది. గౌరవ పెద్దలు గవర్నర్ ఆ మాట అన్నాడంటే అది ఎడదారి తీస్తున్నదో. రాష్ట్ర చైర్మన్ ఈ జిల్లా కలెక్టర్కు మీరు ఏం చెప్తారు? జిల్లా కలెక్టర్కి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, దీనిపైన మేము కూడా ముఖ్యమంత్రి గారికి మరి పైన అధికారులకు కూడా మేము దీనిపైన ఒక కంప్లైంట్ చేయవలసి వస్తుంది. 100%. రేపే మాకు 1వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవాళ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో చెబుతాం తప్ప ఈ అభివృద్ధి గురించి కాదు. రేపటి నుంచి ఈ ప్రాంతానికి మళ్ళీ ఎవరు రారు, కానీ మేమే ఉంటాం ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా. మీరుంటారు రవి, మీరుంటారు, మేము ఎక్కడ పోయినా మా వెంటనే మీరుంటారు. అందుకని ఇక్కడ నుంచి మేము ఒకటే చెబుతున్నాం, కలెక్టర్ గారు కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎస్పీలు కూర్చున్నారు, కలెక్టర్ కూర్చున్నారు, ఒక ప్రజాప్రతినిధులకు ఎందుకు అవకాశం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే 1వ తారీఖు మీటింగ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. ఈవెన్ ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఈ సమాచారం లేదు, ఇంత పెద్ద సమాచారం లేదు. గవర్నర్ వచ్చే సమాచారమే మా మంత్రి గారికి లేదంటే ఇక సామాన్య ప్రజలకు ఏం తెలుస్తుందని ఈ సందర్భంగా ఆదివాసీ సమాజానికి గుర్తు చేస్తున్నాను. ఇది పరిస్థితి. అయితే ఇదంతా
ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఒక ఎన్జిఓ హైజాక్ చేసే కుట్ర చేస్తుంది. దీంతో పాటు మేము ఇండ్లు ఇస్తున్నాం, సోలార్ పంప్ సెట్స్ ఇస్తున్నాం, సోలార్ లైటింగ్ సిస్టమ్ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ బడిని మేము కట్టినాం, ఇక్కడ ఉన్న అభివృద్ధి మాది. పిఎం జన్మయ్ కింద ఈ రోడ్డు పనుల నిర్మాణం మేము చేసినాం. మమ్మల్ని కించపరిచే ప్రయత్నం ఈరోజు మీటింగ్ చేసింది అని చెప్పారు. ఈ గ్రామ పదమ పౌరుడు సర్పంచ్ కూడా కనీసం స్టేజ్పై పిలవలేదంటే ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదివాసీ సమాజమా ఆలోచన చేయాలి అని జీసీసీ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న చైర్మన్ తిరుపతి చెబుతున్నాడు. గవర్నర్ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? నిజంగానే ఈరోజు కార్యక్రమం ఒక ఎన్జిఓకే పరిమితమా, లేదంటే ఆదివాసీ సంఘాలకు అనుసంధానం చేసి ఉందా? అసలు ఏం జరుగుతుంది ఆదివాసీ ప్రాంతంలో? మనతో పాటు గవర్నర్ దగ్గరికి వెళ్ళిన మిత్రుడు కూడా ఉన్నాడు, తెలుసుకుందాం. ఏం సార్ గవర్నర్ ఈరోజు వచ్చింది, ఇది ఓన్లీ ఎన్జిఓకే సంబంధమా, లేదంటే గవర్నర్ ఆదివాసీలను గౌరవించి ఇక్కడికి వచ్చినట్ట? మేము గవర్నర్ దగ్గర పోయింది కేవలం మన యొక్క ఆదివాసులు మరియు నాగేంద్ర మమ్మల్ని తీసుకుపోయిన సందర్భం. నాగేంద్ర ఎందుకు తీసుకుపోయినారంటే ఆదివాసుల్లో నేను పనిచేయడానికి ముందుకు వచ్చిన అనేది ఆయన కోణము. మేము గవర్నర్ను కలిస్తే మాకు బాగు జరుగుతుందని మా యొక్క ఈ పరిష్కారాలు అవుతాయి అనే ఉద్దేశంతో మేము కూడా పోయినాం, ఆహ్వానం చేసినాం. గవర్నర్ గారు ఏమన్నారు, మీ యొక్క గ్రామీణ ప్రాంతంలో నేను రావడానికి ఇబ్బంది ఏం లేదు, నేను తప్పకుండా వస్తా, కానీ నేను ఇప్పుడే ఛార్జ్ తీసుకొని ఒక వారం రోజులు కూడా కాలే అప్పటి వరకు, కాబట్టి నేను కొంచెం సమయం తీసుకొని వస్తా తప్పకుండా అని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు రావడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత మేము అనిపిస్తుందంటే మనకున్నటువంటి రౌటి సంఖ్యపల్లి కుమరమీము స్ఫూర్తి గ్రామోత్సవం ఏదైతుందో దాన్ని స్ఫూర్తి తీసుకొని ఆదివాసీ గ్రామాల్లో రాయపూడి గారు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్పంలో భాగంగా ఈ గ్రామం అభివృద్ధి పడితే అంతకంటే సంతోషం ఏం లేదు. మేము తప్పకుండా సంతోషిస్తాం. అంటే ఎట్లా చూడొచ్చు అంటే ఈ సహకారం ఓన్లీ వాళ్ళ వల్లనే జరిగింది, రోడ్డు ఈ ప్రాంతంలో అభివృద్ధి ఇప్పుడే వస్తున్నట్టు ఈరోజు అంతా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది, నిజం? అంటే అది అనుకోము, ఎందుకంటే అది గవర్నమెంట్ యొక్క ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంటుంది, ఆ ఎన్జిఓల యొక్క ప్రయత్నం ఎన్జిఓ చేస్తుంటుంది. ఆసరాగా తీసుకుని మాట్లాడే దీంట్లో రాయ్ సెంటర్ కీలకంగా మారింది. గవర్నర్ కలిసిన దాంట్లో రాయ్ సెంటర్ ఆదివాసీ నాయకులు గవర్నర్ మా ప్రాంతంకి వస్తే 5th షెడ్యూల్ 170 మా ప్రాంతంలో ఉన్న సమస్యలు దృష్టికి వస్తాయి, మాకు న్యాయం జరుగుతుందనే కోణంలో వచ్చిందని ఆదివాసీ నాయకులు చెప్తున్నారు, నిజమేనా? తప్పకుండా ఇప్పుడు ఆదివాసీ నాయకులు ఈ రకంగా గవర్నర్ ఇక్కడికి ఏ సందర్భంగా రాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా యొక్క ఆదివాసీ సమస్యలు అయితే తప్పకుండా ఆయన దృష్టిలో పడతాయి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ యొక్క సమస్యల్ని ముందుకు తీసుకుపోవడానికి వచ్చారు. ఇది పరిస్థితి. ఆదివాసీ సంఘాలు ఏదైతే ఉందో ముఖ్యంగా రాయ్ సెంటర్ ఇదంతా కూడా రాయ్ సెంటర్ కోఆర్డినేషన్ చేసింది. ముందు నుండి కూడా ఆర్టీవీ దగ్గర సమాచారం ఉంది. ఎవరొక్కరిది కాదు, ఎవరి వదంతులను నమ్మద్దు. అసలు ఇప్పటికే రాష్ట్రంలో దేశంలో దాంతోపాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో చాలా సంఘాలు వచ్చాయి పోయాయి, కానీ ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో పక్కాగా ఆదివాసీల అంశంలో ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అంశంలో కొంత అన్యాయం జరిగింది మాకని ఆదివాసీ సంఘాలు ముఖ్యంగా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను ఆరోపించే ప్రయత్నం. మిగతా అసలు ఏం చెప్తున్నారో తెలుసుకున్నాం. కాశీపేట మండల్ దేవపూర్ గ్రామ పంచాయత్, మా విలేజ్ పెద్దాపూర్ పావలగూడ, మా కులంసు పీటేజీ వాళ్ళం. అయితే మా ఊర్లో గవర్నమెంట్ ఇల్లు పిఎఫ్ జన్మ ఇల్లు రాలే, ఇందిరమ్మ ఇల్లు రాలే, మాకు రోడ్డు లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు, మా కమిటీ లేదు, మాకు అన్ని సమస్యలే. అయితే గవర్నర్ వస్తాడు, అయితే మరి అని అనుకొని మేము వచ్చినాం, ఒక పత్రం ఉంటుంది ఇద్దాం. అయితే మరి వాళ్ళ దృష్టికి పోతే మాకు ఎవరైనా సాయం చేస్తారేమో అనుకోని న్యాయం చేస్తారని అంటే ఇది వరకు అయితే మాకు ఎవరు మన సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కానీ ఎందుకు మీతో గవర్నర్ కలవలేదు. మాకు ఆ టేజ్కు ఈ ఊరి సర్పంచ్కి అక్కడ ఛాన్స్ లేదు. అయితే మాకు ఎక్కడి నుంచి కలుపుతారు?
అందుకని వచ్చినాం ఇప్పుడు అటుగా. మీకు అంటే మీరు గవర్నర్ వస్తున్నారనే ఇడికి వచ్చిండ్రా లేకపోతే గవర్నర్ వస్తారనే ఎవరైనా పిలిచిండ్రా మీకు? పిలవలే. గవర్నర్ వస్తారంటే మా ఇవాళ ఎస్టీకి వచ్చిన జనాలందరూ అట్లనే వచ్చిండ్రా? అట్లా రాసినాం మరి. ఆ. అయితే మా ఎస్టీ కోసం వస్తారు కానీ కులం సుఖం ఇక మళ్ళీ ఏమేమి ప్రాబ్లం ఉన్నా అంటే గవర్నర్ వస్తాడు, సీఎం కాదు పిఎం కాదు అని అలిచినాం. అత్తే వచ్చినాక మాకేం ఛాన్స్ దొరుకుతుంది అక్కడ మాట్లాడుతందుకు. ఇక్కడ సర్పంచ్ కనీసం కలవలేం, మాట్లాడలేం. కలవలేం, మాట్లాడలేదు. ఇది సార్. అంతే ఒకటే ఊరు. అట్లా కాదు, గవర్నర్ వస్తానని వచ్చిండ్రా మీరు? అత్తాండానే వచ్చినాం ఉం. అంతే. లేదంటే ఎవరైనా పిలిచిండ్రా? పిలవలే వస్తాండా అంటే గ్రూప్ లో సెల్ లో పెట్టిరు కదా ఉం. వాటిని చూసి వచ్చినాం. ఉం. గవర్నర్ రావడం వల్ల మంచి జరుగుతాను అనుకున్నారా? మంచి జరుగుతుందని అనుకున్నాం. ఉం. అంటే కలిస్తే ఏదన్నా సమస్య చెప్దామని వచ్చి- కలిసి మా రోడ్ గురించి, మా ఇందిరామయ్యల గురించి, మళ్ళా నీళ్ళ సౌకర్యం గురించి చెప్దాం అనుకున్నాం కానీ వీలు కాలే. పిఎం జన్మన్ కింద 80 లక్షల రూపాయలతో ఈ బంగ్లా నిర్మాణం అయింది. మన వెనకాల ఉన్న బంగ్లా పిఎం జన్మన్ కింద నిర్మాణం అయింది. ఈ ప్రాంతంలో ఎవరు రాలేదు, మా కోసం ఎవరు ఏం చేయలేదని చెబుతున్నారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న కోవలక్ష్మి మాత్రం కొంతమంది వచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోవలక్ష్మి చెబుతుంది. దీంతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఏదో జరిగిపోతుంది, అభూత కల్పన జరుగుతుంది, అందరూ దీనికి స్వాగతించాలని చెబుతున్నారు. కానీ ఈ ప్రాంతంలో అసలు ఎవరు తిరుగుతున్నారు, ఏ పేరుతో తిరుగుతున్నారు, తిరగడానికి గల కారణాలు ఏంటి అని జిల్లా కలెక్టర్ హరితతో పాటు జిల్లా ఎస్పీ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ కూడా ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఎప్పుడు తెలుసుకునే ఇంటెలిజెన్సీ అసలు ఈ ప్రాంతంలో ఎవరు తిరుగుతున్నారు, ఆదివాసీలకు ఏ ప్రమాదం జరుగుతుందన్న అంశంలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైంది ఉంది. ఈరోజు జరిగిన గవర్నర్ సమావేశం ఏదైతుందో ఆదివాసీలకు కొంతమేరకు కించపరిచే పరిస్థితి జరిగింది అని సూటిగా ఆదివాసీలు మాత్రమే చెబుతున్నారు. ఇది మనం చెప్పే మాట కాదు. ఈ అంశంలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఎవరి సుమతో రవినాయక్ RTV రౌట సంకపల్లి నుండి.